తాడిని తన్నేవాడుంటే తలను తన్నేవాడుంటారంటారు. ఇలాంటి స్టోరీ ఇప్పుడు బెంగాల్లో జరుగుతుంది. దేశమంతటా గ్రిప్ సంపాదించుకుంటున్న బీజేపీ పెద్దలు బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించేందుకు కింద మీద పడుతున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్లో రాజకీయ వాతావరణం మతం చుట్టూ తిరుగుతుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త ఆలయ నిర్మాణ ప్రణాళికలు ఇప్పుడు బీజేపీని డిఫెన్స్లోకి నెట్టేస్తున్నాయి. కోల్కతా న్యూ టౌన్లో 25 ఎకరాల ప్రభుత్వ భూమిపై దుర్గా ఆలయం నిర్మించనున్నట్టు మమతా బెనర్జీ చెప్పడం, జనవరి చివరి నాటికి ప్రారంభిస్తాననడం, సిలిగురి సమీపంలో శివాలయం అద్భుతంగా నిర్మిస్తుండడం రెండు కూడా తృణమూల్ కాంగ్రెస్కు హిందువుల్లో ఆదరణ పెంచుతాయన్న చర్చ సాగుతుంది. అయితే బీజేపీ దీన్ని మతపరమైన వ్యవహారంగా భావిస్తుంది. ఓటర్లను ప్రభావితం చేసే రాజకీయ వ్యూహంగా పేర్కొంది. మాజీ రాజ్యసభ సభ్యురాలు రూపా గంగూలీ మాట్లాడుతూ మమత దేవాలయాల గురించి మాట్లాడుతున్నారని, ఆమె పార్టీ ఎమ్మెల్యేలు మసీదుల గురించి మాట్లాడతారని, ఇది స్పష్టమైన విభజన రాజకీయమని విమర్శించారు. దీనిపై తృణమూల్ నేతలు అంతే ఘాటుగా స్పందించారు. ముర్షిదాబాదులో మసీద్ నిర్మిస్తారని చెప్పడమే కాకుండా 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ కూల్చివేత రోజునే పునాది వేయాలని తృణమూల్ కాంగ్రెస్ నేత హుమాయున్ కబీర్ వివాదాస్పద ప్రకటన చేశారు. అయితే తన ఆలోచన ఎన్నికలకు సంబంధించినది కాదన్నాడు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర బెంగాల్ జిల్లా ఫలితాలు రాజకీయ సమీకరణాలు మార్చాయి. తృణమూల్ కాంగ్రెస్ మొత్తం 216 సీట్లు గెలుచుకున్నప్పటికీ ఉత్తర బెంగాల్లో 54 సీట్లలో బీజేపీ 30 సీట్లు సాధించి పట్టు నిలబెట్టుకుంది. హిందూ ఓటర్లు పెద్ద ఎత్తున ప్రభావితం చేసే ఈ ప్రాంతంలో మమతా ఓట్లను రాబట్టేందుకు కొత్త అస్త్రం బయటకు తీశారని విశ్లేషకులు చెబుతున్నారు. మమతా బెనర్జీ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాలు బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో మత ధృవీకరణ అంశాన్ని, శరణార్థులను, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఏరియాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను అనుసరించి అడుగులు వేస్తుంది. మమతా బెనర్జీని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, మైనారిటీల మెప్పు కోసం పనిచేస్తున్నారని కొంతకాలంగా బీజేపీ ఆరోపిస్తూ వస్తుంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను దీదీ సర్కారు ప్రోత్సహించిందని బీజేపీ ఆరోపిస్తుంది. అయితే ఆలయాల నిర్మాణాన్ని మమత సమర్థించుకున్నారు. బెంగాల్ భూమిపై ఆలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలకు స్థానముందని, అవన్నీ బెంగాల్ సంస్కృతిలో భాగమంటుంది. ఆలయ ప్రాజెక్టులు ఉత్తర బెంగాల్లో హిందూ ఓటర్లను ఆకర్షిస్తే, మసీదు నిర్మాణ వాగ్దానంతో మైనారిటీలు వరుసగా 4సారి బెంగాల్ దున్నేయాలని మమత యోచిస్తుంది. ఇప్పుడు బీజేపీ మమతపై ఎలాంటి అస్త్రం తీస్తుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.